చూడండి, పందులు ఎక్కడి నుంచో కట్టె పుల్లెలు, సంచులు, పాత బట్టలు అన్నీ తీసుకొని ఇక్కడంతా పెట్టుకుంటున్నాయండి. చూడు, కర్ర పుల్లలు తెచ్చింది, కట్టిన తెచ్చి ఆడ పరుస్తాను. చూడండి, ఇంతకుముందు గోనె సంచి తెచ్చి వేసింది. చూడండి, ఎక్కడి నుంచో తెచ్చి వేస్తూ ఉంది. అంతా సర్ది పెడతా ఉంది. చూడండి, వాటి నివాసం ఎంత శ్రద్ధగా ఏర్పాటు చేసుకుంటాయి. తుంచి వాటిని బాగా పీసులు చేసి సర్దుతూ ఉందండి. ఇంతకుముందు సంచి తెచ్చేసింది, ఎల్లో సంచి. ఇప్పుడు పోయి కట్టె పుల్లలు ఎత్తుకొని వచ్చి దాన్ని సర్దుతానండి. వాటికి కాలు చేతులు లేకపోయినా ఎంత చక్కగా నోటితోనే అన్నీ సర్దుతాయి. దాని పిల్ల వస్తే దాని పిల్లను ధరిమేసింది. దాని పిల్ల తన ఇంట్లోకి వస్తా అంటే ధరిమేసింది. ఇది సర్దుతుంది కదా పడకంతా, కాబట్టి దాన్ని ధరిమేసింది. చూడండి, ఆడ సందు ఉందని ఆ సందులో దాన్ని సర్దాలనుకుంటా ఉంది. చూడు ఎంత బాగా కాలుతోనూ. ఓ మై గాడ్, మూలకు కొంచెం సందు ఉంది. అన్ని సంచులు ఒక్కసారిగా తీసుకుంటుంది, ఎక్కడెక్కడ ఉండేదంతా. వాటికి ఎంత తమ నివాసం అంటే ఎంత శ్రద్ధ చూపిస్తున్నాయి. రాత్రులంతా ఇక్కడే పండుకుంటాయండి. రాత్రంతా మాకు సౌండ్ వినపడుతూనే ఉంటాయి. మా గోడ దగ్గర నుంచి, కిటికీలోంచి. ఆడ సందులో ఏదో పెట్టింది, అది కూడా పీకుతుంది.
ఓ ముందు ఒక సంచి పెట్టినింది, ఆ సంచి కూడా పీకేసింది, సందులో పెట్టినింది. అది కూడా తీసుకెళ్ళి ఎన్ని సంచులు తీసుకుని వచ్చింది చూడండి. వా ఎన్ని సంచులు చూడండి. వాటికుండే శ్రద్ధ చూస్తుంటే మన మనుషులకే తక్కువేమో అనిపిస్తుంది. ఇంటి మీద శ్రద్ధ. వా ఈ వర్షాకాలంలో వెచ్చగా పండుకోనికి కవర్లు సర్దుకున్నాయి చూడండి. నేల అయితే తడిగా ఉంటుందని. వావ్. చాలా నేను చూపించడము, నాకు ఇంట్లో పని చాలా ఉంది, దీన్ని చూపించుకుంటూ ఉండాలంటే అయ్యలేదు. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.